హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా నీట్ పీజీ 2024 మెడికల్ కౌన్సిలింగ్కి సంబంధించి ఆల్రెడీ కన్వీనర్ కోటా వెబ్ ఆప్షన్స్ నవంబర్ 22 నుండి 24 వరకు కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. నవంబర్ 23వ తారీఖున ఈ నోటిఫికేషన్స్ మీరు చూడొచ్చు. సో ఫస్ట్ మనం ఫేజ్ 1 లో ఉన్నటువంటి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్, దానిలో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాము. ఆ తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ చూద్దాము. ఇది ఫేజ్ 1 మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్. మేనేజ్మెంట్ కోటా ద్వారా బీక్యాట్, సీక్యాట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కోటాలో టోటల్ గా 3 కోటాస్ లో మనకి సీట్స్ ని ఫిల్ చేస్తారు. ఇప్పుడు ఫేజ్ 1 కు సంబంధించినటువంటి స్కెడ్యూల్ ఇచ్చారు. ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ నవంబర్ 24th 4 PM నుండి నవంబర్ 26th 4 PM వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. ఈ వెబ్ ఆప్షన్స్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే, ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్ ఎక్కడైతే చేశారో అదే పేజ్లో మీరు లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి సర్వీసెస్లో వెబ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. దీనికి సంబంధించి ఒక డెమో వీడియోను కూడా ఆల్రెడీ కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్తో పాటు ఇచ్చారు. మీరు ఒకసారి ఆ డెమో వీడియో చూసి ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అంతేకాదు నెక్స్ట్ యూనివర్సిటీ ఫీ గురించి చెప్తున్నారు. మీకు సిటీ అలాట్మెంట్ వస్తే 49,600 రూపాయలు పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది కేవలము ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాత్రమే యూజ్ చేసి. అలాగే ట్యూషన్ ఫీ గురించి చెప్తున్నారు. ట్యూషన్ ఫీ పేమెంట్ సీట్స్ కి ఇక్కడ మనకి డిఫరెంట్ కేటగిరీస్ లో సీట్స్ ఉంటాయి కాబట్టి బి కేటగిరీకి అలాగే సి అండ్ ఇన్స్టిట్యూషనల్ కోటాకి సపరేట్ గా ఇచ్చారు. క్లినికల్ అండ్ డిగ్రీ డిప్లొమా కోర్సెస్ కి 9,93,600 రూపీస్ ఉంటుంది. అలాగే సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కేటగిరీకి ఇన్స్టిట్యూషనల్ కోటాకి 57,50,000 రూపీస్ ఉంటుంది. అలాగే పారా క్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ కి 3,10,500 రూపీస్ ఉంటుంది. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ అండ్ ఇన్స్టిట్యూషనల్ కోటాకి 17,25,000 ఉంటుంది. ప్రీ క్లినికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ కి 1,40,760 రూపీస్. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ అండ్ ఇన్స్టిట్యూషనల్ కోటాలో 9,20,000 రూపీస్ ఉంటుంది. ఇవి పర్ ఇయర్ మాత్రమే, అంటే ఒక సంవత్సరానికి మీరు కట్టేటువంటి ట్యూషన్ ఫీజు. అయితే మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు ఫస్ట్ ఇయర్లో కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి ఫీజు మాత్రమే కాకుండా ఎక్స్ట్రా అట్లీస్ట్ ఒక 2 lakhs రూపీస్ కాలేజ్ ఫీజు కూడా కట్టవలసి ఉంటుంది. అది కేవలము ఫస్ట్ ఇయర్ మాత్రమే కట్టించుకుంటారు. సెకండ్ ఇయర్ నుండి మాత్రం ఇక్కడ చెప్పినట్లుగా ఫీజు మాత్రమే మీతో కట్టించుకుంటారు. క్లియర్? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్, మనకి సీట్స్ ని డిఫరెంట్ కేటగిరీస్ క్రింద డిస్ట్రిబ్యూట్ చేశారని మనందరూ తెలుసు. ఫస్ట్ వన్ వచ్చేసి S1 కేటగిరీ. S1 అంటే బి కేటగిరీ అనొచ్చు, దీన్ని మేనేజ్మెంట్ కోటా కేటగిరీ అని కూడా అంటారు. దీనిలో 25% సీట్స్ ని ఫిల్ చేస్తారు. ఈ 25% సీట్స్ లో కూడా మరలా లోకల్, నాన్ లోకల్ 2 కేటగిరీస్ ఉంటారు. S1A అంటే నాన్ లోకల్ కేటగిరీ అన్నా అన్రిజర్వ్డ్ కేటగిరీ అన్నా ఒకటే మీనింగ్. అలాగే S1B అంటే లోకల్ కేటగిరీ స్టూడెంట్స్. నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటా సబ్ కేటగిరీ S2 అంటే ఎన్ఆర్ఐ కేటగిరీకి 15% సీట్స్ ఫిల్ చేస్తారు. అలాగే ఇన్స్టిట్యూషనల్ కోటాలో 10% సీట్స్ ని ఫిల్ చేయడం జరుగుతుంది. క్లియర్? అలాగే ఇక్కడ 15% సబ్ కేటగిరీ 1 సీట్స్ ఓన్లీ ఆర్ ఓపెన్ టు ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది కంట్రీ అంటున్నారు. S1Aకి ఇండియాలో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫర్ ద రిమైనింగ్ 85% ఆఫ్ ది సబ్ కేటగిరీ 1 సీట్స్ ఓన్లీ ఏయూ అండ్ SVU లోకల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ స్టూడెంట్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వినాల్సిందే, చదువుకొని అర్థం చేసుకోవాల్సిందే. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు మెరిట్ లిస్టు ఆల్రెడీ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. ఎలిజిబుల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఎవరి పేరైతే ఉందో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. క్లియర్? సెకండ్ పాయింట్ వచ్చేసి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ మనకి వెబ్సైట్లో చెప్పారు, అయినా సరే ఒకసారి రిమైండ్ చేస్తూ ఉన్నారు. 2023-24 నోటిఫికేషన్ ప్రకారంగా అక్కడ స్ట్రే రౌండ్ లేదా స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్లో, అంటే కన్వీనర్ కోటా అవ్వచ్చు, మేనేజ్మెంట్ కోటా అవ్వచ్చు, ఎవరైతే పార్టిసిపేట్ చేసి అక్కడ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత రిపోర్ట్ చేయకుండా క్యాన్సిల్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు డీబార్ చేయబడుతూ ఉన్నారు. అంటే వాళ్ళ నేమ్స్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో డిస్ప్లే చేశారు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో. కారణం ఏంటి అంటే వాళ్ళు పార్టిసిపేట్ చేసి సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వలేదు, అంటే రిపోర్ట్ చేయలేదు కాబట్టి వీళ్ళని ఈ సంవత్సరం
కౌన్సిలింగ్కి అలో చేయటం లేదు అని చెప్తున్నారు. ఇంకా ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే ఎలిజిబుల్ లిస్ట్లో లేని వాళ్ళందరూ కూడా ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశమే లేదు అని అర్థం. క్లియర్? నెక్స్ట్ వన్, థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ జీవో నెంబర్ ప్రకారంగా ఎవరైతే 21 to 21 బ్యాచ్ క్రింద పీజీలో జాయిన్ అయ్యారో వాళ్ళు ఒకవేళ కానీ ఆ కోర్సు నుండి డిస్కంటిన్యూ చేసి ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు 2024-25 ఇప్పుడు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు. వాళ్ళు కూడా డీబార్ చేయబడుతున్నారు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు అంటే మెడికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉంటారు. మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. దెర్ ఇస్ నో లిమిట్ ఆఫ్ చాయిసెస్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అన్నారు. ఇన్నే పెట్టాలి అని రూల్ ఎక్కడా లేదు. 1 నుండి మీకు ఇష్టం వచ్చినన్ని పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా? కానీ కంపల్సరీ వెబ్ ఆప్షన్స్ పెట్టి తీరాల్సిందే ఫస్ట్ రౌండ్లో, గుర్తుంచుకోండి. ప్రతి రౌండ్లో కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉంటేనే మీకు ఫర్దర్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది ఎప్పుడైనా సరే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ రౌండ్ నుండి తప్పనిసరిగా వెబ్ ఆప్షన్స్ పెడుతూ ఉండండి. మీకు నచ్చితే ఒకటే పెట్టుకోండి, ఇంకా వేరే అక్కర్లేదు అనుకుంటే లేదు, మీకు ఎన్ని కావాలి అంటే అన్ని పెట్టుకుంటూ ఉండండి. ఓకే, అంతేకాదు జాగ్రత్తగా మీరు ప్రయారిటీ బేస్డ్గా మాత్రమే పెట్టుకోండి. క్లియర్? నెక్స్ట్ వన్, ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఒకవేళ మీకు ఏదైనా వెబ్ ఆప్షన్స్ కానీ ఇంట్రెస్ట్ లేకపోతే అంటే కోర్సెస్ కానీ కాలేజెస్ కానీ అప్పుడు వాటిని వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవద్దు అని చెప్తున్నారు క్లియర్గా. అంటే మీరు పెట్టుకొని అనవసరంగా సీట్ అలాట్ అయిన తర్వాత మళ్ళీ జాయిన్ అవ్వకపోవటం ఇదంతా కూడా అనవసరంగా డిస్టర్బెన్స్ మీకు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అసలు పెట్టుకోకండి. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద క్యాండిడేట్ కెన్ లాగిన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ రీఅరేంజింగ్ ద ప్రయారిటీ లిస్ట్ బిఫోర్ ది కట్ ఆఫ్ డేట్. అంటే 26వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని చెప్పారు. ఆ డేట్ లోపు మీరు ఎన్నిసార్లైనా లాగిన్ అయ్యి ఎన్నిసార్లైనా మీ వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే రీఅరేంజ్ చేసుకోవచ్చు, అవసరమైతే డిలీట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, మీరు ఎటువంటి మోడిఫికేషన్స్ అయినా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆప్షన్స్ విచ్ ఆర్ నాట్ సేవ్డ్ విల్ బి సేవ్డ్ ఆటోమేటికల్లీ అండ్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్స్ అని చెప్తున్నారు. యాక్చువల్గా ఈ పాయింట్ మనకి కన్వీనర్ కోటాలో ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఎన్ఆర్ఐ సీట్స్ ఉన్నాయి, అలాగే ఇన్స్టిట్యూషనల్ కోటా సీట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కొద్దిమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే వెరీ ఫ్యూ మెంబర్స్ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు కానీ సేవ్ చేసి ఓటీపీ ఎంటర్ చేయటం లేదు. ఎప్పుడైతే ఓటీపీ ఎంటర్ చేయరో అప్పుడు మీకు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ సేవ్ అవ్వనట్లు లెక్క. అలాంటప్పుడు మీరు అసలు కౌన్సిలింగ్లోనే పార్టిసిపేట్ చేయనట్లు లెక్క. అందుకనే ఆ ప్రాబ్లం ఉండకూడదు స్టూడెంట్కి అనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ కొంచెం ఎగ్జామ్షన్ ఇచ్చేశారు, రిలాక్సేషన్ ఇచ్చేశారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఒకవేళ సేవ్ చేయకపోయినప్పటికీ కూడా ఆటోమేటిక్గా సేవ్ అవుతాయి అని చెప్తున్నారు. ఆటోమేటిక్గా సేవ్ అయిన వాటిని బేస్ చేసుకొని మీకు అలాట్మెంట్ కూడా ఇస్తాము అని చెప్తున్నారు. మీకు సీట్ అలాట్మెంట్ వస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా 49,600 రూపాయలు పే చేసి మాత్రమే ఆన్లైన్ పేమెంట్ అప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్, మీకు సీట్ అలాట్మెంట్ వచ్చినంత మాత్రాన కాలేజ్లో జాయిన్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. మీకు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే జాయిన్ అవ్వద్దు. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆ కాలేజ్ కానీ ఆ కోర్సు కానీ అసలు మీరు అలాట్మెంట్ ఆర్డర్నే డౌన్లోడ్ చేసుకోకండి అనవసరంగా. ఈ అమౌంట్ ఒకసారి మీరు కడితే 49,600 రూపాయలు మరలా తిరిగి రీఫండ్ చేయబడదు అని చెప్తున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా వెళ్ళి జాయిన్ అవుతామంటేనే మీరు అమౌంట్ కట్టి యూనివర్సిటీ ఫీ ఆ తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, అప్పుడు కూడా మేము చేసుకున్నాము, డబ్బులు వేస్ట్ అయినా పర్లేదు కానీ మేమైతే జాయిన్ అవ్వము అనుకుంటే మాత్రం జాయిన్ అవ్వకపోయినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు, ఎవరు ఏమీ అనరు. అర్థమైంది కదా? నెక్స్ట్ ఎయిత్ పాయింట్, ఎవరికైతే అలాట్మెంట్ వచ్చి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళు మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ అయిందో ఆ కాలేజ్ దగ్గర మీరు మీ యొక్క ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్, అలాగే ట్యూషన్ ఫీజు అండ్ నెసెసరీ బాండ్స్, వీటితో పాటుగా ఫస్ట్ ఇయర్ కొంత అమౌంట్ ఎక్స్ట్రా కూడా కట్టించుకుంటారు తప్పనిసరిగా ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు. ఆ అమౌంట్ దాన్ని కాలేజ్ ఫీజు అంటారు. దానితో పాటుగా 2 sets జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికెట్స్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇవి కూడా మీరు తీసుకుని వెళ్ళి ఏ కాలేజ్ దగ్గర అయితే సీట్ అలాట్మెంట్ వచ్చి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో
అక్కడ ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి మీరు రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. క్లియర్? ఒకవేళ మీరు ఇన్ టైంలో కానీ రిపోర్ట్ చేయకపోతే లేదా ఇన్ టైంలో కానీ మీరు ఫీజు కానీ కట్టలేకపోతే మీ యొక్క సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అంటున్నారు. సో తప్పనిసరిగా సింగిల్ పేమెంట్ మాత్రమే చేయాలండి. మీరు ఆన్ ది స్పాట్ మీరు ఏ రోజు రిపోర్ట్ చేయడానికి వెళ్తే ఆ రోజు అమౌంట్ కట్టాల్సిందే, ఖచ్చితంగా మొత్తం అమౌంట్. దానిలో ఇన్స్టాల్మెంట్ అనేది ఉండదు. అయితే మీరు అమౌంట్ ఎలా కట్టాలి ఏంటి అనేది మీరు ఒకసారి మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయిందో ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కాంటాక్ట్ అస్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, అది తీసుకొని ఆ కాలేజ్కి ఫోన్ చేసి డీటెయిల్స్ అడగండి. అంతేకాదు ఇంకా ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఎఫిడవిట్స్ ఇవన్నీ తయారు చేసుకోవాలో ఆ వెబ్సైట్లో ఒకసారి చూసుకొని వాటిని ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. ఓకే, కొన్ని ఎఫిడవిట్స్ అయితే మీరు నోటరీ కూడా చేపించాల్సి వస్తుంది, అవి కూడా చూసుకోండి. వాటితో పాటు ఎవరైతే ఎన్ఆర్ఐ కేటగిరీలో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో లేదా ఇన్స్టిట్యూషనల్ కోటాలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క రెలివెంట్ సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ 9th పాయింట్ వచ్చేసి ఇప్పటి వరకు మీకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ అసలు వెరిఫికేషన్ జరగలేదు, ఓన్లీ ఆన్లైన్ వెరిఫికేషన్ మాత్రమే జరిగింది. కాబట్టి ఇప్పుడు మీకు ఎక్కడైతే సీట్ అలాట్ అవుతుందో ఆ కాలేజ్ వాళ్ళు మీకు డైరెక్ట్గా అక్కడ వెరిఫై చేస్తారు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఆ సర్టిఫికెట్స్లో సీట్ కూడా క్యాన్సిల్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి మీ యొక్క సర్టిఫికెట్స్ అన్ని కూడా జాగ్రత్తగా చూసుకొని అవి తీసుకొని వెళ్ళండి. ప్రతి ఒక్క సర్టిఫికెట్కి ఒరిజినల్ ఉండి తీరాల్సిందే ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు మీరు ట్యూషన్ ఫీ అమౌంట్ కడతారు. ఆ అమౌంట్ని ఒకవేళ మీకు నెక్స్ట్ రౌండ్స్లో అప్గ్రేడేషన్స్ వచ్చి కానీ మీరు స్లైడ్ అయితే అప్పుడు ఈ అమౌంట్ని వాళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 10th పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిపోర్టెడ్ ది అలాటెడ్ కాలేజ్ ఫేజ్ 1 కెన్ ఆప్ట్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ అంటున్నారు. అంటే ఒకవేళ మీకు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు ఆ కాలేజ్ నచ్చలేదు అనుకోండి, ఆ కోర్స్ కానీ కాలేజ్ కానీ, ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకొని మీరు బయటకు వచ్చేయచ్చు అని చెప్తున్నారు. ఫ్రీ ఎగ్జిట్ అంటే మీనింగు మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత బయటకు వచ్చే పద్ధతిని ఫ్రీ ఎగ్జిట్ అంటారు. అసలు జాయిన్ అవ్వకుండా ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవడం అనేది ఉండదు కాన్సెప్ట్. దాన్ని అసలు మీరు ఎవరికి కూడా రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఒకవేళ ముందు జాయిన్ అవుదాం అనుకొని జాయిన్ అయిన తర్వాత వద్దు అనుకుంటే అప్పుడు మీరు బయటకు వచ్చేటువంటి పద్ధతిని ఫ్రీ ఎగ్జిట్ అంటారు. ఓకే, నెక్స్ట్ 11th పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ ఎలిజిబిలిటీ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫేజ్ 2 కౌన్సిలింగ్ అన్నారు. ఫేజ్ 2 కౌన్సిలింగ్ గురించి ఇక్కడ ముందుగానే చెప్తూ ఉన్నారు, ఎందుకంటే ఈ రెండింటికి లింక్ ఉంటుంది, అందుకని ఇక్కడ కూడా చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరికైతే సీట్ అలాట్ అయ్యిందో ఫేజ్ 1లో వాళ్ళు కాలేజ్లో జాయిన్ అయ్యి అంటే రిపోర్ట్ చేస్తుంటే వాళ్ళు అప్గ్రేడేషన్ కోసం ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే ఫేజ్ 2లో మరలా ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఒకవేళ సీట్ అలాట్ అవ్వలేదు అనుకోండి ఫేజ్ 1లో, వాళ్ళు కూడా ఫేజ్ 2లో మళ్ళీ డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. థర్డ్ కేసు వచ్చేసి ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చింది కానీ మీకు ఇంట్రెస్ట్ లేక మీరు జాయిన్ అవ్వలేదు అనుకుందాం. అప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లో ఏ సీట్ అయితే వచ్చి మీరు వద్దు మేము జాయిన్ అవ్వము అనుకున్నారో ఆ కాలేజీ ఆ కోర్సు మాత్రమే నెక్స్ట్ రౌండ్లో మీకు అవైలబుల్గా ఉండవు. అవన్నీ కూడా మీరు మరలా ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆ ఒక్క ఆప్షన్ మాత్రమే మీకు అవైలబుల్గా ఉండదు అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకవేళ కానీ మీకు సిక్యూలో సీటు వచ్చి అక్కడ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతాము అనుకుంటే అలాంటి సందర్భంలో మీరు చేయాల్సింది ఏంటంటే సిక్యూలో మీకు ఫస్ట్ ఫేజ్ తర్వాత సెకండ్ ఫేజ్ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ ఇస్తారు. కేవలము ఫ్రీ ఎగ్జిట్ డేట్స్లో మాత్రమే మీరు రిలీవ్ అయ్యి అక్కడ నుండి మేనేజ్మెంట్ కోటాకు వచ్చి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు అక్కడ రిలీవ్ అయితే అక్కడ కట్టినటువంటి అమౌంట్ మరలా మీకు ఈ కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేయటము లేదా మీరు అడిషనల్గా ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి ఆ టోటల్ అమౌంట్ని మీరు మేనేజ్మెంట్ కోటాలో కట్టవలసి వస్తే కట్టాల్సి ఉంటుంది. ఇలా మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా మీరు షఫల్ అవ్వచ్చు కూడా, ప్రాబ్లం ఏమి లేదు. అంటే థర్డ్ రౌండ్ వరకు కూడా మీరు ఫ్రీ ఎగ్జిట్ని అవైల్ చేసుకోవచ్చు. వన్స్ థర్డ్ రౌండ్లో కానీ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అయిపోతే మాత్రం ఆ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉండదు, గుర్తుంచుకోండి. క్లియర్? నెక్స్ట్ మీరు ఫస్ట్ రౌండ్లో పెట్టేటువంటి వెబ్ ఆప్షన్స్ ఓన్లీ ఫస్ట్ రౌండ్కి మాత్రమే. సెకండ్ రౌండ్లో మరలా ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ పెట్టవలసి ఉంటుంది. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఓకే, 12th పాయింట్ వచ్చేసి ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఫేజ్ ఆఫ్ ఫైనల్ కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఆ కాలేజ్లో వద్దు మేము డిస్కంటిన్యూ చేద్దాము అనుకున్నట్లయితే అప్పుడు మీరు కట్టవలసినటువంటి పెనాల్టీ ఏంటంటే 3,54,000 రూపాయలు ఇంక్లూడింగ్ 18% GSTతో కట్టి ఆ అమౌంట్ కట్టి మీరు మీ సర్టిఫికెట్స్ తీసుకొని మీరు బయటకు వెళ్ళిపోవచ్చు. కాకపోతే మీరు బయటకు వెళ్ళేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే
ఒకసారి మీరు కానీ విత్‌డ్రా చేసుకుంటే 3 ఇయర్స్ వరకు కూడా మరలా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్‌లో అంటే మేనేజ్మెంట్ కోటా అవ్వచ్చు లేదా కన్వీనర్ కోటాలో గానీ మీరు పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని పూర్తిగా కోల్పోవలసి వస్తుంది గుర్తుంచుకోండి. డిస్కంటిన్యూ చేస్తే. కాబట్టి దయచేసి మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకొని అప్పుడు మాత్రమే డెసిషన్ తీసుకోండి. ఓకే. స్టేట్ కోటాలో మాత్రం పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. కేవలము మీరు ఆల్ ఇండియా కోటాలో మాత్రమే పార్టిసిపేట్ చేయగలుగుతారు. ఓకే. సేమ్ ఇందాక నేను చెప్పిన పాయింట్ ఇక్కడ చెప్తూ ఉన్నారండి 13థ్ పాయింట్. ఒకవేళ ఎవరికైనా కన్వీనర్ కోటాలో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చి ఆ తర్వాత మేనేజ్మెంట్ కోటాకి కానీ మీరు స్లైడ్ అయితే అప్పుడు మీరు కట్టినటువంటి ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో అది కన్వీనర్ కోటా ఎక్కడైతే మీరు జాయిన్ అయ్యారో ఆ కాలేజ్ వాళ్ళు స్టూడెంట్‌కి రిటర్న్ చేసేస్తాము అని చెప్తున్నారు. సో, ఆ అమౌంట్ తీసుకొని మీరు ఇంకా అడిషనల్ అమౌంట్ కట్టి మేనేజ్మెంట్ కోటాకి ఎంత కట్టవలసి ఉంటుందో ఆ అమౌంట్‌ని మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ద యూనివర్సిటీ ఫీ అండ్ అదర్ ఫీ వన్స్ పేడ్ షల్ నాట్ బి రీఫండెడ్ అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్ అన్నారు. మీరు యూనివర్సిటీ ఫీ అంటే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి కట్టినటువంటి అమౌంట్, అలాగే ట్యూషన్ ఫీ అవ్వచ్చు, కాలేజ్ ఫీ అవ్వచ్చు, ఏ అమౌంట్ అయినా సరే ఒకసారి కడితే మాత్రం తిరిగి రీఫండ్ చేయబడదు అని చెప్తున్నారు మీకు. ఓకే. నెక్స్ట్ హెల్ప్ లైన్ నంబర్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కానీ మీరు యూనివర్సిటీ కాల్ చేయండి. వాళ్ళు క్లారిఫై చేస్తారు. క్లియర్? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సీట్ మ్యాట్రిక్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. మేనేజ్మెంట్ కోటాలో టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఏ కోర్సెస్‌లో, ఏ కాలేజెస్‌లో, ఏ కేటగిరీలో ఎన్నున్నాయి అనేది డీటెయిల్డ్‌గా ఇచ్చారు. ఇక్కడ మీరు అంటే ఎలా అర్థం చేసుకోవాలి అనేది మాత్రమే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అంతేగాని టోటల్‌గా ఏ కేటగిరీకి, ఏ కాలేజ్‌లో ఎన్నున్నాయి అనేది నేను చేయడం అనేది చాలా కష్టం. ఇది ఎవరికి వాళ్ళు మీకు ఏ సబ్జెక్ట్ కావాలి అంటే అది మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఈ ఫైల్ ఉంది. క్లిక్ చేసి, ఓపెన్ చేసి మీరు కౌంట్ చేసుకోండి మాన్యువల్‌గా. సో, ఇక్కడ నేను ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది మాత్రమే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇక్కడ ఫస్ట్ నంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ ఫర్ మేనేజ్మెంట్ కోటా అన్నారు. మనకి మేనేజ్మెంట్ కోటా అంటే మనకి బి కేటగిరీ ఉంటుంది. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ ఉంటుంది. అలాగే ఇన్‌స్టిట్యూషనల్ కోటా ఉంటుంది. ఈ 3 కేటగిరీస్ కలిపి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు. ఓకే. ఇక్కడ నంబర్ ఆఫ్ కోర్సెస్ ఇచ్చారు. అంటే నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇచ్చారు. సబ్జెక్ట్స్‌ని షార్ట్‌కట్‌లో ఇచ్చారండి. ఇక్కడ ఎండీ జనరల్ మెడిసిన్‌లో మేనేజ్మెంట్ కోటాలో అంటే టోటల్‌గా ఈ 3 కేటగరీస్ కలిపి 10 సీట్లున్నాయి. ఇక్కడ ఆశ్రమం ఏలూరు కాలేజ్‌లో. ఇక్కడ టాప్‌లో ఇచ్చింది కాలేజ్ నేము. అలాగే ఎన్ఆర్ఐ మంగళగిరిలో ఎన్నున్నాయి అంటే 7 సీట్స్ ఉన్నాయి. కిమ్స్ అమలాపురం తీసుకున్నట్లయితే ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో టోటల్‌గా జనరల్ మెడిసిన్‌కి 7 సీట్స్ ఉన్నాయి. అలాగే రిమైనింగ్ కాలేజెస్ కూడా నెక్స్ట్ షీట్‌లో ఇచ్చారు. ఇలాగే చూసుకోండి. అయితే ఈ ఎంక్యూ సీట్స్‌ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు అనేది ఒకసారి చెప్తాను. ఇక్కడ S1A అన్నారు అంటే నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళకి జనరల్ మెడిసిన్‌కి ఆశ్రమం కాలేజ్‌లో ఒకే ఒక సీట్ ఉంది అని అర్థం. S1B అంటే లోకల్ కేటగిరీ స్టూడెంట్స్‌కి 4 సీట్లున్నాయి అని అర్థం. అలాగే S2 అంటే ఎన్ఆర్ఐ కేటగిరీలో జనరల్ మెడిసిన్ ఆశ్రమం ఏలూరులో 3 సీట్లున్నాయి అని అర్థం. అలాగే S3 అంటే ఇన్‌స్టిట్యూషనల్ కోటాలో 2 సీట్లున్నాయి అని అర్థం. క్లియర్? 0 అంటే అసలు సీటే లేదు అని అర్థం. ఇవన్నీ కూడా చూసుకొని మీకు సీట్ వచ్చే అవకాశాలు ఎలా ఉండొచ్చు అనేది కూడా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. మరి అది ఎలా కాలిక్యులేట్ చేస్తారు అంటే ఇక్కడ మీరు చూడొచ్చండి. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫర్ నీట్ పీజీ. ఈ మెరిట్ లిస్ట్‌లో మీరు మీ పొజిషన్ ఎంతలో ఉందో చూసుకోండి. అంటే సీరియల్ నంబర్ చూసుకుంటే మీ పొజిషన్ మీకు అర్థమైపోయిద్ది. ఎందుకంటే మేనేజ్మెంట్ కోటాలో అసలు రిజర్వేషన్స్ ఉండవు. ఓన్లీ ఆర్డర్ ఆఫ్ మెరిట్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ సీరియల్ నంబరు, నీట్ రోల్ నంబరు, నీట్ ర్యాంకు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చారు. వీటిలో మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముస్లిం మైనారిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే యెస్ అని ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళందరికీ నో ఉంటుంది. అలాగే ఏరియాలో ఏపీ అయితే ఏపీ ఉంటుంది. అదర్స్ అయితే అదర్స్ అని ఉంటుంది. ఓకే. ఇక్కడ ఏయూ, ఎస్‌వియు అనేది ఉండదు. అదర్స్ అంటే నాన్ లోకల్ కేటగిరీ అని అర్థం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అదర్స్‌కి ముస్లిం మైనారిటీ లేదు కాబట్టి నో ఉంది. అలాగే S1Aలో యెస్ ఉంది. S1Bలో నో ఉంది. ఎందుకు S1Bలో నో ఉంది అంటే వీళ్ళు నాన్ లోకల్ కాబట్టి. S1B అంటే లోకల్ వాళ్ళకి కాబట్టి. క్లియర్? ఒకవేళ ఈ స్టూడెంట్ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ కూడా పెట్టుకుంటే యెస్ ఉంటుంది. ఒకవేళ ఈ స్టూడెంట్ ఇన్‌స్టిట్యూషనల్ కోటాలో కూడా పార్టిసిపేట్ చేస్తే ఇక్కడ కూడా యెస్ ఉంటుంది. ఇవి లేవు కాబట్టి వాళ్ళకి నో ఉంది. అర్థమైంది కదా? అలాగే ఇక్కడ ఒక ఏపీ స్టూడెంట్ డేటా చూసినట్లయితే S1Aలోనూ యెస్ ఉంది. అలాగే S1Bలో కూడా యెస్ ఉంది. అంటే ఏపీ అంటే అర్థం ఏంటి? ఏయూ వాళ్ళు ఉంటారు. అలాగే ఎస్‌వియు వాళ్ళు ఉంటారు.
అంటే ఈ స్టూడెంట్ ఒకవేళ ఎస్‌వియు క్యాండిడేట్ అనుకోండి. ఎస్‌వియు క్యాండిడేట్ ఏయూ కాలేజెస్‌కి నాన్ లోకల్ కాబట్టి, నాన్ లోకల్ కేటగిరీలో కూడా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి యెస్ అని ఉంది. అదే ఒకవేళ స్టూడెంట్ గాని ఏయూ స్టూడెంట్ అనుకోండి. ఎస్‌వియులో కూడా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి, నాన్ లోకల్ కేటగిరీలో యెస్ అని ఉంటుంది. సో, ఏపీ వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే లోకల్ కేటగిరీలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు లోకల్ కేటగిరీలో ఎస్-1బి కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, మీకంటే పైన ఎంతమంది బోత్ యెస్ ఉన్న వాళ్ళున్నారో కాలిక్యులేట్ చేసుకోండి. ఓకే. ఆ తర్వాత మీరు సీట్ మ్యాట్రిక్స్‌లో మీకు నచ్చినటువంటి సబ్జెక్ట్స్ చూసుకొని, ఆ సబ్జెక్ట్స్‌లో కాలేజ్ వైస్‌గా టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఎస్-1బిలో ఎన్నున్నాయో కాలిక్యులేట్ చేసుకోండి. పీడియాట్రిక్స్‌లో ఒక 20 సీట్స్ ఎస్-1బి కేటగిరీ వాళ్ళకి ఉన్నాయి అనుకుందాం. సపోజ్ ఇక్కడ మీ పొజిషన్ సపోజ్ ఒక 45థ్ పొజిషన్ ఉంది అనుకుందాం. ఈ 45థ్ పొజిషన్ స్టూడెంట్‌కి అక్కడ మనకి 20 సీట్స్ ఉన్నాయి కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు బహుశా. ఎందుకంటే మేనేజ్మెంట్ కోటాలో మనకి చాలా మంది కూడా ఏం చేశారంటే ఒకవేళ సీటు కన్వీనర్ కోటాలో వస్తుందో లేదో అని అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. కానీ అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతారని ఖచ్చితంగా లేదు. సో, మెరిట్‌ని బేస్ చేసుకొని వీళ్ళకి కన్వీనర్ కోటాలో ఫ్రీ సీట్ వస్తే జాయిన్ అయిపోతారు. లేదా ఆల్ ఇండియా కోటాలో వస్తే వెళ్ళిపోతారు. లేదా డీమ్డ్ కాలేజెస్‌లో వస్తే వెళ్ళిపోతారు. లేదా వేరే స్టేట్స్‌లో వెళ్ళొచ్చు. లేదా ఇక్కడ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా బెస్ట్ కాలేజీ, బెస్ట్ కోర్స్ రావాలి అనుకుంటే. సో, మనకి ఎక్కడ ఏదొస్తుంది అనేది మనం ముందుగా చెప్పలేము. కాబట్టి జస్ట్ మీరు అంటే ఒక అసెస్‌మెంట్ కోసం మాత్రమే కాబట్టి, ఇలా మీరు మీ యొక్క పొజిషన్‌ని మాత్రమే కౌంట్ చేసుకొని, మీకంటే పైన ఎంతమంది మీ కేటగిరీలో ఉన్నారు చూసుకొని, మీకు ఏ ఏ సబ్జెక్ట్స్‌లో సీట్ కావాలి, ఆ సబ్జెక్ట్స్‌లో టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్నున్నాయి చూసుకొని, సుమారుగా సీట్ వచ్చే అవకాశం ఉందో లేదో జస్ట్ చూసుకోండి. అంటే ఖచ్చితంగా వస్తుందా అంటే ఖచ్చితంగా ఎవ్వరం కూడా చెప్పలేం. ఎందుకంటే ఏ స్టూడెంట్‌కి ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టమో మనకు తెలీదు గదా! అలాగే థర్డ్ నోటిఫికేషన్ వచ్చేసి ఇన్‌స్టిట్యూషనల్ కోటాలో ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు అనేది లిస్ట్ ఇచ్చారండి. ఇన్‌స్టిట్యూషనల్ కోటా అంటే ఆల్రెడీ చెప్పాను. మీరు ఏ కాలేజ్‌లో ఎంబీబీఎస్ చదివితే ఆ కాలేజ్ వాళ్ళు మిమ్మల్ని స్పాన్సర్ చేయటం. లేదా మీ పేరెంట్స్ డాక్టర్స్ అయ్యి అక్కడ వర్క్ చేస్తూ ఉన్నా, లేదా మీ పేరెంట్స్ నాన్ డాక్టర్స్ అయినా సరే అక్కడ వర్క్ చేస్తూ ఉంటే, వాళ్ళ ద్వారా కూడా మీరు స్పాన్సర్ చేయబడితే ఆ కాలేజీ నుండి, అప్పుడు కూడా మీకు ఇన్‌స్టిట్యూషనల్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది. అంతేకాదు ఒకవేళ మీరు జాబ్ చేస్తూ ఉన్నా సరే, ఆ కాలేజీ వాళ్ళైనా మిమ్మల్ని స్పాన్సర్ చేసినా కూడా మీకు ఆ కేటగిరీలో సీట్ వస్తుంది. సో, టోటల్‌గా 10% సీట్స్ ఉన్నాయండి ఇన్‌స్టిట్యూషనల్ కోటాకి. నాకు తెలిసి ఇక్కడైతే తక్కువ మందే అప్లై చేశారు అనుకుంటున్నాను. కాబట్టి ఒకవేళ ఇంకా ఎవరైనా సరే మీరు అప్లై చేయాలి అనుకున్నట్లయితే, ఒకవేళ నెక్స్ట్ రౌండ్స్‌లో గాని అలాంటి అవకాశం మీకు ఉంటే గాని నోటిఫికేషన్‌లో వెరీ క్లియర్‌గా ఇస్తారు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళుంటే అప్లై చేసుకోండి అని. అలాంటి సందర్భంలో మీరు అప్లై చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. ఓకే. ఇన్‌స్టిట్యూషనల్ కోటాలో కొంచెం మనకి సీట్ గ్యారంటీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఫీజ్ అంతా కూడా ఎన్ఆర్ఐ కేటగిరీ మాదిరిగానే ఉంటుంది. ఓకే. మీ యొక్క వెబ్ ఆప్షన్స్‌ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఎప్పుడు కూడా బెస్ట్ టు లీస్ట్ మాత్రమే ఉండాలి. అంటే ఒక టాపర్ ఎలా ఆలోచిస్తారో అదే మాదిరిగా ఒక లీస్ట్ స్కోరర్ కూడా టాప్ టు బాటమ్ పెట్టేటప్పుడు బెస్ట్ కాలేజెస్ నుండి, బెస్ట్ కోర్సెస్ నుండి లీస్ట్ ప్రయారిటీ సబ్జెక్ట్స్ వైస్‌గా పెట్టుకుంటూ రండి. ఇంకా మీకు ఈ నీట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి గైడెన్స్ కావాలి అన్నా, లేదా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు హెల్ప్ కావాలి అన్నా, పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. అంతేకాదు ఈ వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి ఎటువంటి హెల్ప్ కావాలి అన్నా సరే, ఇక్కడ నేను ఫోన్ నంబర్ ఇస్తూ ఉన్నాను. మీకు ఎటువంటి హెల్ప్ కావాలి అన్నా పెయిడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అంటే నేనే వెబ్ ఆప్షన్స్ పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు నన్ను అప్రోచ్ అవ్వాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నంబర్‌లో మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకే. సో, మీరందరూ కూడా దయచేసి ఇన్ టైమ్‌లో మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా విష్ ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.